దక్షిణ బ్రెజిల్లో సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. విపరీతమైన గాలుల ప్రభావంతో కొన్ని ప్రాంతాలను సుడిగాలి తుడిచిపెట్టింది. ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందగా 800 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. గాలుల ప్రభావంతో పలు ఇళ్లు దెబ్బతిన్నాయన్నారు. రియో బోనిటోడో ఇగువాకాలో గుంటకు 180 నుంచి 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సుడిగాలుల ప్రభావంతో దెబ్బతిన్న పలు ప్రాంతాల్లో భద్రతా దళాలు సహాయక చర్యలు చేపట్టారు. పరానాతో పాటు దక్షిణ రాష్ట్రాలైన శాంటా కాటారినా, రియో గ్రాండేడోలకు కూడా తుఫానులు సంభవించవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్ ఉత్తర తీరంలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఇవాటే ఫ్రావెన్స్ తీరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని, 6.7 తీవ్రతతో సంభవించిందని జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే సునామీ హెచ్చరికలు జారీ చేసింది. జపాన్ తీరంలో భూకంపం సంభవించిన కొద్ది గంటల్లోనే అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా భూకంపం సంభవించింది. పోర్ట్ బ్లెయిర్కు ఈశాన్యంగా 147 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించిందని తెలిపింది. జపాన్లో జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో అండమాన్లో కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు.